వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కన్నా. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. మీరు కూడా ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. గుడ్డు 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 దీంతో ఏం చేస్తున్నానంటే ఆమ్లెట్ వేస్తున్నాను. మన హైదరాబాద్లో ఎండలు ఎలా ఉన్నాయి, ఆమ్లెట్ అవుతుందో లేదో చూద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. చూసారు కదా, మేము తీసుకున్న పెనం ఒక 1 అవర్ నుంచి ఎండలోనే ఉంది. చూద్దాం. అదే పచ్చిగా ఉంటుంది గుడ్డు. పెనం వెనకంటే కూడా మనం కింద ఎత్త బాగా ఇద్దాము కదరా. ఏమంటావు వైష్ణవి? ఎందుకు కింద ఇంకా తిన్నావా? ఎక్కువ చూద్దాం. ఇది ఎండకు పెడదాం. ఇంకా ఎండకు పెడదాం. ఏమవుతుందో చూద్దాం. అది తెలిసి అవ్వదేమోరా. అవుతుంది. ఫైనల్గా అయితే చూపిస్తానండి. నేను ఎండకు పెడితే గుడ్డు ఎలా ఆమ్లెట్ అయిందో. కంప్లీట్గా అయితే అవ్వలేదు, కొంచెం అయిందనమాట. ఇంకా కాసేపు ఉంచితే కంప్లీట్గా అవ్వచ్చేమో. ఎందుకు ఉంచలేదంటే మాకు నీడొచ్చింది. చూపిస్తా చూడండి. నీడొచ్చిందనమాట. ఇంకొంచెం ఇక్కడైతే ఎండ కూడా ఉంది. ఆ కాసేపు ఇదేనండి అయిన ఆమ్లెట్. చూడండి, ఇదంతా అయిపోయింది. ఇదంతా ఎండింది. ఇది కూడా చూడండి. ఇంకా లోపల కొంచెం పచ్చితనం ఉంది. చూడండి, చేతికి కూడా ఏమంటలేదు. కింద గచ్చు మీద పోసుంటే కంప్లీట్గా అయ్యేది. ఈ పెనం గుండ్రంగా ఉండటం వల్ల మధ్యలో కొంచెం మందంగా ఉండి ఎండిపోలేదు, లేకపోతే ఎండిపోయేదేమో. చూసారు కదా ఎండలు ఎలా ఉన్నాయో. ఆమ్లెట్ అయింది. కోడిగుడ్డు ఆమ్లెట్ అయిపోయింది. చూడండి ఎలా ఎండిపోయిందో. ఈరోజు అయితే మన హైదరాబాద్లో టెంపరేచర్ 40 degrees ఉంది. 40 degreesకే చూసారు కదా కోడిగుడ్డు ఎలా ఆమ్లెట్ అయిందో. ఎండలు అయితే బాగా ఉన్నాయి. హైదరాబాద్లోనే కాదండి, అన్ని చోట్ల ఎండలు బాగా ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.